అందరికీ నమస్కారం అండి. మాఘమాస మహిమ గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. 1వ అధ్యాయం అండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విఘ్నో ప్రశాంతహే. ప్రపంచ దేశములన్నిటిలోనూ భారతదేశము కర్మ, ధర్మ, ధ్యాన పారాయణమై సర్వోత్తమైన విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. అట్టి భారతదేశంలో హిమాలయాది పర్వతములు, గంగా నదులు, నైమిష్యం మొదలైన అరణ్యములు మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైన వానివి అనేక రెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, మాఘం మొదలైనవి పవిత్రములైన పుణ్యదాయకమైన కాలములలో చేసే స్నానం, జపం, తపం మొదలైనవి వలన వచ్చే పుణ్యము అంతా ఇంత అని చెప్పదగినంతది. పూర్వము మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, స్వామి, స్నానానికి ధ్యానాధికమైన తపస్సుకి ప్రశాంతము, పాపనము, సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకి భూమండలంలో నిర్దేశింపడమని ప్రార్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో, మహర్షులారా, నేను నా చక్రాన్ని విసురుతాను. అది ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ఠజల సమృద్ధ్యమైన తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట. ఆ మహావిష్ణువు యొక్క చక్రాన్ని పడిన ప్రదేశాన్ని నైమిషారణ్యమని వ్యవహరిస్తూ సౌన్యకాది మహర్షులు అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదాలు చేస్తూ ఉండే భూమండలంలో వివిధ ప్రాంతాల్లోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులు చూడటానికి వస్తూ ఉండేవారు. అలాగే రోమర్షణుడు, ఆయన కుమారుడు సూత మహర్షియే అందరిలా ఆయన కూడా చూడటానికి వచ్చేశారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకార్యములైన కథలని, విశేషాలని చెప్పమని కోరేవారు. అట్టే నైమిష్యారణ్యంలోని ఆశ్రమంలో జపహోమాదాలు లేనప్పుడు పుణ్యకథ ప్రవచనాలు అందరికీ ఆనందాన్ని, మనశ్చర్యాన్ని, భగవత గీతని పెంపొందించేవి. ఇలా ఒకప్పుడు సౌన్యకాది మహర్షులు చిరకాలం జరిగే యాగమునొకదాన్ని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడటానికి చాలా మంది మునులు దేశం నలుమూలల నుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు. సౌన్యకాది మునులు ఆయనకు ఎదురు వెళ్ళి సౌగౌరవముగా తీసుకొని వచ్చారు. తగిన ఆసనముపై కూర్చోబెట్టి అతిథి సత్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు, సూత మహర్షి, మీ తండ్రి గారు రోమహర్షణుల వారు. పురాణ ప్రవచనములో ధర్మ విషయాలను వివరించడములో సాటి లేనివారు. శరీరము పులకించి అనంత పరవశమించే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల సమర్థులు. రోమములకును మహర్షము కలిగించువారు కనుక రోమహర్షణులని సార్థక నామధేమములైనారు. వారి కుమారులైన మీరు కూడా ఆయన అంతటి వారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్టవశం వలన మీరు యాగ సందర్శనకు వచ్చినారు. విరామ సమయంలో మాకు పుణ్యకార్యములైన విషయాలని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా. దయ ఉంచి మాకు పుణ్యకథలని వినిపించండి అని ప్రార్థించారు. సూత మహర్షి వారి ఆదిత్యాలను స్వీకరించి సుఖాసనముపై కూర్చొని వారి మాటలను విన్నాడు. వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో, మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి. పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాలని చెప్పడము కూడా ఒక అదృష్టమే. అది కూడా యజ్ఞాల పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్ను ఈ పుణ్యకార్యంలో ఇలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞుణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి వ్యాస మహర్షుల వారి దయ విశేష చేత నాకు తెలిసిన విషయాన్ని మీ అనుగ్రహం చేత స్మరింప చేసుకునే యథాశక్తి వినిపించి మీ అనంత శిష్యులని భగవత్కోశులను ప్రయత్నిస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి అని అడిగారు. అప్పుడు మునులు సూత మహర్షి లోగడ వైశాఖ మాసం, కార్తీక మాసం విశిష్టల్ని, ఆయా మాసాల్లో చేయవలసిన వ్రత నిష్టలను వివరించి మాకనంతము కలిగించారు. ప్రస్తుతము మాఘమాస మహిమలను వివరింపండని కోరారు. అప్పుడు సూత మహర్షి క్షణకాలం కన్నులు మూసుకొని ధ్యానంలో ఉండి తండ్రి గారిని, గురువులను తలుచుకొని నమస్కరించి కనులు తెరిచి, మునుకుమారులారా నమస్కరించి ఇలా ప్రారంభించాడు. మహర్షి సత్తములారరా, మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది. విశేషించి సామాన్య ప్రజనికానికి మరింతగా ఉపయోగించేది. చదువుకొనవారు కొంతమంది అయిన యజ్ఞయాగాలు, జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగానే
అవకాశం లేని వారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది. పూర్వము ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇదే విషయాన్ని అడిగింది. గత్న మద మహర్షి మొదలైన వారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో పాటు చెప్పెదను వినండి. పార్వతీదేవి పరమేశ్వరునితో విశ్వతాత్మక సర్వలోకేశ్వర సర్వభూత దయానిధి పరమేశ్వర, మీ మాటలు అమృతము కంటే మధురాతి మధురమై నా చెవులను మరింత నింపుగా ఉన్నవి. మాఘమాస మహిమలను వివరింప కోరుచున్నానని ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు కళ్యాణి, జగన్మాత, నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది, గంభీరమైనది. నాకిష్టురాలమైన నీకు చెప్పదానిదేమి ఉన్నది, తప్పక చెప్పెదను వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాంతకాల స్నానము చేసిన వారు పాప విముక్తులై ముక్తి నందుదురు. గోవు పాదం మాత్రము మునిగిన జల ప్రవాహంలోనైనా చేసిన స్నానము అధిక పుణ్యప్రదము. మొదటి స్నానము వాని సర్వ పాపములను పోగొట్టును. రెండవ స్నానము వానికి వైకుంఠంలోని ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవ స్నానము అతనికి శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడయ్యేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి ఇవ్వనని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడును. ప్రయాగంలో మాఘమాసములో గంగా స్నానం చేసిన వానికి పునర్జన్మ ఉండదు. మాఘమాసంలో ఉదయాన్నే నది ప్రవాహంలో కాని సరస్సులో కాని స్నానము చేసిన వారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపల ఉన్న సరస్సు, నుయ్యి, కాలువ మొదలైన వానిలో చేసిన స్నానము పాపనాశనం, మోక్షదాయకం సుమా. తెలిసిన కాని తెలియక కాని బలవంతంగా కాని మాఘమాసమున ఒక 3 స్నానములైన సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నీయూ పోవును. భక్తి భావముతో నెలంతయు చేసినచో విష్ణులోకము చేరెను. స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషి అయి జన్మించును. మాఘ స్నానమునను మాని విష్ణువును స్మరించిన ధ్యానము చెయ్యుక పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాక్య సంబంధములైన పాపము లెట్లపోయెను. అతడు భయంకరమైన కుంభిపాక నరకమునకు బాధలు పడెను. మద గర్వమునచే మాఘ స్నానము మానిన అదయుడు నీచ జన్మమునకు పలుమార్లు పొందును. చలికి భయపడి స్నానము చేయని వానికి చూడరాదు. అట్టి వారిని చూచిన పాపము పోవలెనచో సూర్యుని చూసి నమస్కరించవలెను. ప్రాంతకాల మాఘస్నానము చేసిన వారు పెక్కుమార్లు నీచ జన్మములో నందురు సుమా. దరిద్రులైనను బాలురైనను ప్రాంతకాల స్నానము చేసిన శ్రీ మహావిష్ణువు దయను పొందెదరు. చిన్నపిల్లలు, ఆసక్తులైన వృద్ధులు హరినామస్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరముపై చిలుకరించుకొన్నను పుణ్యమే. నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును. ఎట్టి పాపకర్మములు ఆచరించిన వాడైనను మాఘమాస ప్రాంతకాలమున మా యందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింపచేయుదమని జలములు మోహించుచున్నవి. మాఘ స్నానము చేసిన వారికి సంసార భయము లేదు. అన్నం బరువు కొరకు కాని భయముంచే కాని జలవంతముగా కాని మాఘస్నానము చేసిన వాడు పాప విముక్తుడై పుణ్యాత్ముడు కలుగును. ఆసక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసిన వారికి దక్షిణనిచ్చి వాని నుండి స్నాన ఫలమును పొందవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానము కాని కమ్ముల దానము కాని చేసిన స్నాన ఫలమునంది పుణ్యవంతులగుదురు. బలవంతముగా స్నానము చేసిన వారికిని చేయించిన వారికిని పుణ్యము కలుగును. ఈ స్నానమును అన్ని వర్గముల వారును చేయవచ్చును. మాఘస్నానము చెయ్యువారిని నిందించినను పరిహాసించినను నివారించినను మహాపాపము కలుగును. పార్వతి, మాఘస్నానము సద్గోముక్తి ప్రదము, దానికి సాటి లేదు. శక్తి లేని వారు కాలు చేతులను కడుగుకొని ఆచమమును చేసి పురాణమును విన్నను వారికి స్నాన ఫలము కలుగును. అన్ని మాసములలో మాఘమాసం ముక్తమము. శ్రీహరి దేవతలందరిలో ఉత్తముడు. అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమము. వృక్షములలో అశ్వత్థ వృక్షము ఉత్తమము. తేజోశ్వత్తులందరిలో సూర్యదత్తు ఉత్తముడు. శాస్త్రములన్నిటిలో వేదముల దత్తములు. కావున మాఘమాస స్నానము చెయ్యువారిని నిందించినను నివాసించినను మహాపాపము కలుగును. 4 వర్ణముల వారితో బ్రాహ్మణ తత్ముడు పరమాత్మములతో మేరు పర్వతముందుయు కావున మాఘమాస స్నానం అంత పుణ్యప్రదము సుమా. దీలివుడను మహారాజు పెక్కు యాగములను చేసిన పుణ్యాత్ముడు, ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఇతడొకనాడు వేటకు పోయెను. అనేక
మృగములను వేటాడి అలసిపోయెను. మనోహరమైన సరస్సు నొక దానిని చూచి అచట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణము ఇయ్యను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడ మహారాజునకు కనిపించెను. రాజు వారిని నమస్కరించి ఆశీస్సులిమ్మని ఆ బ్రాహ్మణుడు, మహారాజా, పరమ పవిత్రమైన మాఘమాసమున నీ సరస్సున స్నానము చెయ్యకుండా పోయి చున్ననేమి? మాఘమాసమున మేము నది స్నానము కాని సరస్సు స్నానము కాని మిక్కిలి పుణ్యమునిచ్చునని మేరుగావా ఎరుగవా అని ప్రశ్నించెను. రాజు మాఘస్నానము మహిమను చెప్పడని కోరగా నతడు, రాజా, నీవిప్పుడు సరస్సున తప్పక స్నానము చేసి పొమ్ము. మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠ మహర్షుల వారిని తెలుసుకొనమని చెప్పి తన దారిన పోయెను. దీలి మహారాజు మాఘమాస స్నానము మహిమ తెలుసుకోవలయనని కులగురువైన వశిష్ఠ మహర్షుల ఆశ్రమమునకు వెళ్ళెను. గురువును దర్శించి నమస్కరించి మాఘస్నాన మహిమలను తెలుసుకోలేను. వశిష్ఠ మహర్షునివులు ఆశీర్వదించి ఇట్లనెను, నాయన దీలీష, నీ కోరిక విశిష్టమైనది. మాఘమాసము చాలా విశిష్టత కలిగినది. మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు ఇతర దినములలో చేసిన పుణ్యకార్యముల కంటే ఎక్కువ పుణ్యమునిచ్చును. మాఘమాసమున ప్రాంతకాలమున చేసిన స్నానమే సర్వ పాపములను పోగొట్టే అక్షయములైన పుణ్యఫలమును నిచ్చును. స్నానమే ఇంత అధికమైన పుణ్యము నిచ్చుచో పూజా పురాణాల శ్రవణములను నెంతటి పుణ్యమునిచ్చునో యోచనించుకొనుము. మాఘస్నానము వలన సర్వ దుఃఖములను పోగొట్టుకుని శుభలాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరించను. దానిని బట్టి మాఘమాస వైశిష్టములను తెలుసుకొని యత్నింపుము. పూర్వము ఒకప్పుడు భయంకరమైన క్షమము, వనలు లేకపోవుట, పంటలు పోవుట మొదలైన లక్షణ మంగళ కరువు, విద్య హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను. దీని వలన సామ్రాజ్యములను ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు, సర్వ ప్రాణుల మిక్కిలి బాధపడినవి. అట్టి వారిలో భృగు మహర్షి యొక్కడు. అతడు రుణ ప్రాంతమునకు విడుచుటకు ఇష్టము లేకున్నను కైలాస పర్వత ప్రాంతమునకు చేరి తనకు నచ్చిన ప్రదేశమునకు ఆశ్రమమున నిర్మించుకొని తపస్సు ఆచరించి కొనుచుండెను. పవిత్రము మనోహరము అయిన ఆ దివ్య ప్రదేశమునకు గంధర్వులు, యజ్ఞులు, కిన్నెరలు మున్నగు దేవత జాతుల వారు వచ్చుచుండిరి. అచట విహారించే ఉత్వహమునగుచుందురు. ఒకనాడు గంధర్వ్యుడొకడు భార్య సమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగు మహర్షికి నమస్కరించెను. అతని శరీరము మిక్కిలి సుందరమైన, గంభీరమై, మనోహరమై, చిత్రమై ఉండెను. వాని యోగము మాత్రము పులియోగమై ఉండెను. ఇందువలన అతడు ఎంత చక్కగానున్నను పులియోగము వలన విచిత్రముగా భయంకరమైన యుండెను. అతడు భృగు మహర్షికి నమస్కరించిన తరువాత, మునీశ్వర, నాకు భోగ భాగ్యములన్నీయూ ఉన్నవి. నా భార్యను చూసితిరి కదా. ఈమె సౌందర్యము, గుణ సంపద నిరూపమానములు. నేను గంధర్వుడునను. మానవుల కంటే దివ్య శక్తులు కొన్ని ఉన్నావి. కానీ భయంకర వికారమైన ఈ పులి మొక్కము నాకు బాధాకరముగా ఉన్నది. దీనిని పోగొట్టుకొనుటయే తెలియట్లేదు. ఈ వికారమునకు నాకు గల సుఖములు, భోగములు నన్ను సంతోషపరచటము లేదు. దయ ఉంచి నాకీ వికార రూపమును ఉపాయము చెప్పమని ప్రార్థించెను. భృగు మహర్షి గంధర్వుని పరిస్థితికి జాలి కలిగినది. వారికి సాయపడవలెనని నన్ను కొన్నాడు. నాయన, పురాకృత కర్మము ఎవరిని విడువదు. గత జన్మలో చేసిన పాపము వలన నీకి స్థితి కలిగినది. పాపము, దురదృష్టము, పేదరికము, ఇవి మూడును జీవిని బాధించును. ఇట్టి వారిని పోగొట్టుకునే శుభలాభము పొందవలెనన్న పుణ్యనదుల ఎందు స్నానము, పవిత్ర క్షేత్రములందు దేవ పూజ చేసిన కొనవలయను. ఇట్టి వారిని పవిత్రమైన కాలమున చేసినచో సద్యఫలము కలుగును. కాలవంతయు మంచిదే అయినను మాఘమాసము విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము, పూజ, జపము, తపము జీవికి గల పాపమును పోగొట్టే. మాఘమాసములోని నదిలో కాని, సముద్రంలో కాని, కాలువలో కాని, సెలవేరులో కాని యోషల్ప జల ప్రవాహము అయినను అందు స్నానము చేసినచో వచ్చును. అనగా మాఘ స్నానమును ఏ ప్రవాహమున చేసినను సర్వతీర్థముల యందు చేసిన పుణ్యము నిచ్చువంత గొప్పది. నీ జాతి వారికైనను ఏ జాతి వారికైనను అనంత పుణ్యమిచ్చునని అదృష్టవశైన
ఇది మాఘమాస ప్రారంభము కావున నీ భార్యతో పాటు ప్రతి దినము ప్రాంతకాలమున మాఘ స్నానమును ఇష్టదేవత పూజను అచటనున్న నదిలో చెయ్యును అని భృగు మహర్షి ఆ గంధర్వునకు చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచట నదిలో మాఘ స్నానములు తీరిన ఇష్టదేవతలను విడువక మాఘమాసము ఎందియు చేసెను. ఆ పుణ్య వశమున వాని పులిమొహము పోయి వారికి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడు ఆశ్చర్యపడి మాఘమాస మహిమనకు కీర్తించును కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించెను. అతని ఆశీర్వదించమని తన భార్యతో పాటు తన లోకమున కరిగిపోయెను. దిలీప మహారాజు మాఘస్నాన మహిమను గమనించితివా? మరి యొక్క కథను చెప్పెదను వినమని వశిష్ఠులు మరలా ఇట్లా పలికెను. ఫ్రెండ్స్, రెండవ భాగంలో తెలుసుకుందామండి.